మై టీవీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి స్వాగతం, నమస్కారం, జయ శ్రీరామ్. నిన్న నాకు సుమారుగా మధ్యాహ్నం పూట ప్రాంతంలో మా ఆఫీస్ నెంబర్కి ఒక మెసేజ్ వచ్చింది. ఒక వ్యక్తి దగ్గర నుంచి, కృష్ణా జిల్లాలో ఉండేటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్లో పనిచేస్తున్నటువంటి ఒక రిటైర్డ్ మనిషి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మై టీవీ యూట్యూబ్ ఛానల్ గౌరవ దివాకర్ సింహ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాదెండ్ల బాబ్జీ గారిపై తమరు చేస్తున్న అసత్య ప్రచారాలను మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అయ్యా దివాకర్ గారు, నాదెండ్ల బాబ్జీ గారు మాకు తెలిసి ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షాన ఉంటూ ఉద్యోగుల సమస్యలపై పోరాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిపై తమరు నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత హేయనీయంగా మేము భావిస్తూ ఇది సమంజసం కాదని తమరికి తెలియపరుచుకుంటూ దయచేసి తమరు అసత్య ప్రసారాలను ఆపుచేయాలని పూర్తిగా ఖండిస్తున్నాము. కృష్ణా జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం పేరు లేదు, ఇంకేమీ లేదు. సరే, నేను ఆయనతో వెంటనే మాట్లాడాను. ఆ నెంబర్కి ఆయన్ని ఒకటే ప్రశ్న వేశాను. ఏమంటే నిజంగా మీకు బాధ కలిగించి ఉంటే కనుక నేను కూడా క్షమాపణలు కోరుకుంటున్నానండి. బాబ్జీ గారు, నేను దీంట్లో నా వీడియోలో నేను వ్యక్తిగతంగా ఆయన ఏం విమర్శించాను, ఆయన ఏమన్నాను, అదొక మాట చెప్పండి. రెండోది, మీరు ఎక్కడ పని చేస్తున్నారని అంటే నేను రిటైర్ అయ్యానండి అన్నాడు ఆయన. మరి మీ పెన్షన్ వస్తుందా సార్ నెల నెలా అన్నాను. రావట్లేదండి అన్నాడు. కారణం ఏంటండి అన్న. ఏవో ఉన్నాయిలేండి అన్నాడు. సరే, మీ బాబ్జీ గారు మీ గురించి బాగా పోరాటం చేస్తున్నారా, మరి మీరు ఆయన గురించి ఇంత వత్తాసు వకాలతు పుచ్చుకుంటున్నారు, మరి చేస్తున్నారా అంటే ఎందుకు లేండి సార్ అన్నాడు. అంటే ఏది కూడా ఒక సరైన సమాధానం ఆయన దగ్గర నుంచి రాలేదు. నేను మరొక్కసారి ఈ మీడియా ముఖంగా నేను బాబ్జీ గారికి, ఉద్యోగ సంఘంలో ఆయన యూనియన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది ఏంటంటే, నేను బాబ్జీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికి అసలు ఈ ప్రోగ్రామ్ చేయట్లేదు. ఫస్ట్ పాయింట్. నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానంటే నాకు బాబ్జీ గారు ఎవరో తెలియదు. నాకు ర్యాండమ్గా ఏవో నెంబర్లు వచ్చాయి. ఆ నెంబర్లని నేను సేవ్ చేసుకుని అందరికీ వీడియోలు పంపించడం జరిగింది. గ్రంథాలయ ఉద్యోగులు పడుతున్నటువంటి పాటలు నాకు దొరికిన కాగితాల్లో కనిపించాయి కాబట్టి అసలు నేను ఈ ప్రోగ్రామ్ చేశాను. నాకు ఎవరు వచ్చి చెప్పడం కానీ ఏమీ లేదు. అందుకే నా వీడియోలో కొన్ని తప్పులు దొల్లుతున్నాయి. నేను పవర్ బిల్లు, ట్యాక్స్ రిసీట్ బదులు పంచాయతీ బిల్లుల బదులు నేను పవర్ బిల్స్ అన్నాను. గ్రంథాలయ సెస్ నుంచి జీతాలు తీసుకుంటున్నారనే విషయంలో నేను కూడా పొరపాటు పడ్డాను. తర్వాత ఇప్పుడున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు డెప్యుటేషన్ మీద ఉన్నారని నేను పొరపాటు పడ్డాను. తప్పులు దొల్లాయి. నాకు ఎవరైనా వెనకాల ప్రాంప్టింగ్ ఇచ్చి, నాకు ఏమైనా వెనకాల ఫీడింగ్ ఇస్తుంటే తప్పులు దొల్లేవి కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, బాబ్జీ గారు ఆ రోజు పత్రికా ప్రకటనలో ఆయన కృష్ణమోహన్ గారిని కొనసాగించాలి అనేటువంటి వాక్యం నన్ను విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే నాకు 55 ఏళ్ళు, నేను చిన్న చితగా నిన్నగాక మనం పుట్టినవాడిని కాదు, ఏదో 25 ఏళ్ళ కుర్రాడిని కాదు. ప్రపంచ కార్మిక చరిత్రలో ఒక యూనియన్ లీడరు యాజమాన్యాన్ని సపోర్ట్ చేయడం, అది కూడా బాహాటంగా సపోర్ట్ చేయడమే దాదాపుగా చూడలేదు. పోనీ ఇంకా కొంచెం కన్సెషనల్గా మాడాలని కూడా అరుదుగా చూస్తాం. నాకు తెలిసి అసలు నేను ఎక్కడ చూడలేదు. యాజమాన్యం చాలా గొప్పదైనా సరే, ఈవెన్ టాటా అయినా సరే, మన దేశంలో అత్యున్నత పారిశ్రామికవేత్త, అత్యంత మంచి పారిశ్రామికవేత్త టాటా గారు కదా, రతన్ టాటా గారు, దివంగత రతన్ టాటా గారు. ఆయన్ని కూడా యూనియన్ వాళ్ళు అంత యూనిలేటర్లుగా, అంత బాహిరంగంగా, బాహాటంగా సపోర్ట్ చేయకూడదు. అదే యూనియన్ నాయకుల లక్షణాలు. సరే, ఆయన చేశారు. నేను ఆయనకి విన్నవించాను, ఏమంటే మీ మీ తోటి సహోదరులు వాళ్ళందరూ పడుతున్న కష్టాలు మీకు తెలిసి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదండి అన్నది ఆయన పర్సనల్గా తీసుకున్నారు. మరి ఎందుకో నాకైతే తెలియటం లేదు. రెండోది, నిన్న నేను ఫోన్ చేసిన తర్వాత అటువంటిదే ఇంకొక మెసేజ్ వచ్చింది. అది పెద్దగా పసలైన మెసేజ్ లేని, అందుకే నేను చదివి కూడా వినిపించట్లేదు. అతను ఏమంటాడంటే, యూట్యూబ్ ఛానల్కి కొన్ని పరిమితులు ఉంటాయి, మీరు ఏదో ఫలానా చోట రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని చెప్పి 2-3 సూచనలు ఇచ్చాడు. అలా చేయించుకోకపోవడం చట్టరీత్యా నేరం అవుతుంది. సో మీరు మాట్లాడే మాట లీగల్ ఇంప్లికేషన్స్ని అట్రాక్ట్ చేస్తుందని. చాలా సంతోషం, మంచి సలహా ఇచ్చారు. మీరు నా యందు దయ ఉంచి నాకు చక్కటి సూచనలు ఇచ్చారు. దయచేసి తమరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, యూట్యూబ్ వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేవండి. వాళ్ళు ఓన్లీ ఐటీ శాఖకు మాత్రమే వాళ్ళు ఆన్సరబుల్, అంటే వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సింది ఓన్లీ ఐటీ శాఖకు మాత్రమే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, యూట్యూబ్లో మేము చెప్పేటువంటి కంటెంట్లో ఏమన్నా తేడాపాడా ఉంటే స్ట్రైక్స్ పడిపోతాయి. అది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఏదైనా మాట్లాడిన తర్వాత అందులో తప్పు ఉన్నా, మాట్లాడకూడదు ఏదైనా ఉన్నా స్ట్రైక్స్ పడిపోతాయి. మీరు రోజు చూస్తున్నారు, మన పొలిటికల్ పార్టీస్ వాళ్ళు, వైసీపీ, టీడీపీ వాళ్ళు కొట్టుకుంటూ బూతులు తిట్టుకుంటుంటే కూడా అది ప్రసారాలు అవుతున్నాయి. అంటే దానికి అది కూడా పెద్ద లెక్కలో లేదు. యూట్యూబ్కి ఏదైతే అభ్యంతరకరం ఉంటుందో దాన్ని మాత్రం అది డిలీట్ చేస్తుంది, స్ట్రైక్ వేసేసి ఆపేస్తుంది అక్కడితోటి. మేము ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అని ఒకటి ఉంటుంది, FCU అంటారు. ఆ ఫ్యాక్ట్ చెక్ యూనిట్కి లోబడి పనిచేస్తామండి. లోబడే మేము ప్రోగ్రామ్స్ చేస్తాము. మాకు ఏదైనా ఉంటే కనుక మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో
69 ఐ థింక్ 69A, ఆ 69A సెక్షన్ ప్రకారం మేము నడుచుకోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ఐటీఆర్కి నిబంధనలకి లోబడి మేము పనిచేయాల్సి వస్తుంది. ఇంతకు మించి మాకు అంటే యూట్యూబ్ వాళ్ళకి పెద్దగా ఏమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏమీ లేవు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ అలా ఉంటే కనుక నేను ఆల్రెడీ మా అడ్వకేట్తో మాట్లాడాను, మా ఎడిటర్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు ఇంకోసారి చెక్ చేస్తా అన్నారు. ఏతావాత చెప్పొచ్చేది అంటే ఐటీ రూల్స్ని కంప్లై చేసుకుంటే చాలు. మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 69A సెక్షన్ 69A కంప్లైంట్ చేసుకుంటే చాలు. కంప్లై దాన్ని అనుసంధానం చేసుకుంటూ వెళ్తే చాలు. మనం మళ్ళీ విషయానికి వస్తే నా బాధ అంతా ఏంటంటే, నిన్న మేము చేశాం కదా పుస్తక నిక్షిప్త కేంద్రాల నిర్వాహకుల దయనీయమైన గాథల గురించి మనం వీడియో చేసుకున్నాం కదా. దానికి కొనసాగింపుగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వాళ్ళకి జీతాలు అందకపోవడం వరకు మాత్రమే నేను ప్రస్తావించాను. కానీ 2010లో వాళ్ళ జీతం 300 రూపాయలు ఉండేది, అంటే కరెక్ట్గా 16 ఏళ్ల క్రితం. 2026 సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకా వచ్చినా కూడా ఇంకా 3,000 రూపాయలు మాత్రమే ఉన్నారట వాళ్ళ జీతం. అదే 3,000 రూపాయల జీతంలో పనిచేస్తున్నారట. అంటే 16 సంవత్సరాల్లో 10 రెట్లు మాత్రమే పెరిగింది వాళ్ళ జీతం. సరే, జీడిపి ఎంత పెరిగింది ఇప్పుడు ఆ ఎకనామిక్స్లోకి మనం వెళ్ళొద్దులేండి. శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, దాదాపుగా రాయలసీమలో చాలా ప్రాంతాల్లో, ఉత్తరాంధ్రలో చాలా జిల్లాల్లో 2023 డిసెంబర్ నుంచి జీతాలే లేవు. అంటే వచ్చే ఆ 3,000 రూపాయలు కూడా రావట్లేదుట. తర్వాత కర్నూలు కూడా అట్లాగే ఉందిట. నెల్లూరులో కూడా కొంతమందికి 6 నెలలు, సంవత్సరంన్నర. అంటే ఈ తేడా ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొన్ని చోట్ల 6 నెలలు ఏంటి, కొన్ని చోట్ల 3 నెలలు ఏంటి, కొన్ని చోట్ల 2023 నుంచి రాకపోవడం ఏంటి, ఇది నాకు అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. సో బాబ్జీ గారు లాంటి వాళ్ళు అడుగుతున్నటువంటి దానికి కానీ, బాబ్జీ గారి సంఘంలో ఉన్నటువంటి ఆ యూనియన్లో ఉన్నటువంటి కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కానీ అదొకటే సమాధానం. మేము కంటెంట్ లేకుండా, అంటే మా దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా ఊరిని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆధారాలు కావండి. సరే, ఇంకొక విషయం ఏంటంటే, మా దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారాలు బేస్ చేసుకుని మేము మాట్లాడుతున్నాం అనేది ఇప్పటికే నేను మంత్రిత్వ శాఖకి పంపించడానికి నిర్ణయించుకున్నాను. అయితే ఇవాళ పొద్దున్న నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇది మంత్రిత్వ శాఖ వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణమోహన్ గారికి కానీ, డెప్యూటీ డైరెక్టర్గా ఉన్నట్టు ఆయనకు కానీ, 3 అక్షరాల పేరు ఆయనకు కానీ, ఇంకా చాలామందికి, అంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆడుకుంటున్నటువంటి చాలామందికి అక్కడ ఎంతో కొంత అండదండలు లేకపోతే వాళ్ళు ఇలాంటి పనులు చేయలేరు. సో ఈ విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలంటే, స్టేట్ విజిలెన్స్ కమిషన్. ఒకప్పుడు మన 2014లో టీడీపీ గవర్నమెంట్ అప్పుడు చాలా కీలకమైన పదవిలో ఉన్నటువంటి పునేఠా గారు ఇప్పుడు మనకి విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం లోబడి లేకపోతే ఫ్రెండ్లీగా పనిచేస్తాడు కాబట్టి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళకైతే మాత్రం ఈ విషయాన్ని మేము వెంటనే తెలియజేస్తున్నాము. బహుశా వచ్చే సోమవారం నాడు నేను ఢిల్లీలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళని కలిసి అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గారికి స్వయంగా ఒక రిపోర్ట్ లాంటిది నేను ఇస్తాను. అంటే ఒక మీడియా తరఫు నుంచి ఒక రిపోర్ట్ లాంటిది ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మేము ఎంత ప్రస్తావించినా, ఆ ఉద్యోగులు ఎంత ప్రస్తావించినా, ఎటువంటి మార్పులు తీసుకురాకపోగా యాజమాన్యం చాలా అంటే మొండిగా ప్రవర్తిస్తోంది. విద్యాశాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మొండిగా ప్రవర్తించడం కాకపోతే ఏంటండి, కృష్ణమోహన్ గారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి కదా, ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 13వ తారీఖు వచ్చింది. ఇవాళ మనం 20వ తారీఖులో ఉన్నాం. ఇవాళ వరకు ఆయన్ని రిలీవ్ చేస్తున్నారా లేదా ఇక్కడే రిటైన్ చేస్తున్నారా అనే దాని మీద అధికారపూర్వక ఉత్తర్వులు ఏమీ లేవు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ వచ్చాయేమో నాకు తెలియదు. ఒకవేళ వస్తే కనుక నేను విత్డ్రా చేసుకుంటాను ఆ స్టేట్మెంట్ని. ఆయన ఆల్రెడీ రిలీవ్ చేసినా లేకపోతే ఆయన ఇక్కడే ఉండడానికి రిటైన్ చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చినా కూడా నేను నా స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటా. నేను కూడా ఆకుల వెంకటరమణ గారికి పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టా, సార్ ఏదోటి కొంచెం తేల్చండి ఈ విషయాన్ని, ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అని. సో ఇంతవరకు తేల్చలేదు. ఈ బీడీసీలో పనిచేసేటువంటి వాళ్ళకి 2023 అంటే 3 సంవత్సరాల నుంచి జీతం రాకపోతే మాట్లాడని నోళ్ళు, నేను ఒక చిన్న వీడియో ద్వారా ఒక అధికారి ఒక తప్పు చేస్తున్నాడనే సమాచారం చాలా విశ్వసనీయంగా ఉన్నటువంటి నేపథ్యంలో నేను చేసేటువంటి ఆరోపణలు చాలా తప్పుగా కనిపిస్తున్నాయి. అది మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి కదా మనం. రెండోది, 35 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత అటువంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా ఆలోచించకుండా, అటు ఊహించకుండా, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా ఆపేయడాన్ని ఎలా చూడాలి? ఒక వ్యక్తి నేను పెన్షన్ లేదు, ఆయన సిపిఎస్ కాదు, దానికి ముందు ఓపీఎస్ ఉండేది కదా, ఆ స్కీమ్లో ఆయన
ఆబ్వియస్లీ ఓపీఎస్లో ఉన్నటువంటి వాళ్ళకే పెన్షన్ వర్తిస్తుంది, సిపిఎస్లో పెన్షన్ వర్తించదు కదా, మ్యాండేటరీ కాదు కదా. సో మరి 12 ఏళ్ళ నుంచి పెన్షన్ లేకపోవడం ఏంటి? ఎలా బతుకుతారు అసలు వాళ్ళు? ఒక వ్యక్తి రిటైర్ అవ్వడానికి ముందే అతని మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ కానీ, కోర్టు కేసులు కానీ, ఇంకోటి కానీ ఎటువంటి ఆరోపణలైనా సరే రిటైర్మెంట్ లోపల పూర్తి చేయాలనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా ప్రస్ఫుటంగా లెజిటిమేట్గా ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా ఆపడం అనేది అది కూడా అంత పెద్ద పట్టించుకోవాల్సిన విషయం, కామన్గా తీసుకోవాల్సిన విషయం అది. రేపొద్దున ఇప్పుడు యాజమాన్యం సమర్థిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో కారణాలు చూపించి వాళ్ళకి పెన్షన్ ఆపేస్తే వాళ్ళకి ఓకేనా? అది ప్రతి ఒక్క పాయింట్ నేను రేపొద్దున సిబిసి ముందు పెట్టబోతున్నాను, అందులో అనుమానమే లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా సిబిసి దగ్గర నుంచి నోటీస్లో, సమ్మన్లో లీగల్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, అప్రాప్రియేట్ కాంపిటెంట్ లీగల్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వస్తుంది. అందులో వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. ఎంత పెద్దవాడైనా ఉండొచ్చు, అది వేరే సంగతి, నాకు అసలు భయమే లేదు. ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ దిస్ కేస్ ఎస్పెషల్లీ అబౌట్ పెన్షనర్స్, రిటైర్డ్ పీపుల్, ఈ బీడీసీ ఎంప్లాయీస్, ఇల్లీగల్ అంటే ఇమ్మోరల్ ట్రాన్స్ఫర్స్. తిరుపతి నుంచి ఒక అతన్ని కడప తీసుకొచ్చో, లేకపోతే కడప నుంచి ఇంకో తిరుపతి తీసుకొచ్చో 9 రోజుల్లో, అంటే ఏ బేసిస్ మీద మళ్ళీ అతనికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు? ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? ఏ అధికారంతో ఇచ్చారు? ఉన్నాయి, ఇవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను బేస్లెస్గా మాట్లాడట్లేదు. ప్రతి ఒక్క పాయింట్ నా దగ్గర ఉంది, చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. మాకు తెలిసి మేము ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్ మీద ఇన్ని రోజులు ప్రోగ్రాంలు చేయాల, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ లేవు అక్కడ. ఒక్క గ్రంథాలయ శాఖ అంటే చాలా శాఖలతో పోల్చుకుంటే చిన్న శాఖ, ఒక కుటుంబంలాగా ప్రవర్తించాల్సినటువంటి శాఖ. ఇంకొకటండి, నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, నువ్వెవడిరా మాట్లాడడానికి అనే ప్రతి ఒక్క నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద అట్టడుగు బంత్రోత్ వరకు వాళ్ళు తీసుకునే జీతాలు ప్రజలు చెల్లించే పన్నులతోటి. సో ప్రజాధనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నదే ప్రభుత్వం. మనందరం కూర్చొని రోజు మనం లెక్కలేసుకోలేక ఒక రాజ్యాంగబద్ధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు మన ఆదాయాన్ని, సమిష్టిగా వచ్చినటువంటి ఆదాయాన్ని ఒక సరైన మార్గంలో పెట్టి అందరికీ అన్ని రకాల వసతులు, సదుపాయాలు కలిగించాలి. ఇది రాజ్యాంగం, సార్ అది ఏనాడో మంట కలిసిపోయింది, వేరే సంగతి. గ్రంథాలయ సెస్ వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు నాకుంది. గ్రంథాలయాల సెస్ రూపంలో వసూలు చేస్తూ ఆ సెస్ ద్వారా జమా ఖర్చులన్నింటినీ భరిస్తున్నటువంటి ఈ గ్రంథాలయ శాఖ సరైన దిశలో ఉందా లేదా అని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాదని ఎవరైనా అంటే కోర్టుకు వెళ్దాం, నేను కూడా వస్తా. మీరు నా మీదనే కేసు వేయండి, నేను మీ మీదనే కేసు వేస్తా. ఎస్, గ్రంథాలయ సెస్లో నేను కూడా కట్టినాను. నేను అద్దెకున్న ఇంట్లో నా ఓనరు ఇంటి పన్ను కడుతున్నప్పుడు గ్రంథాలయ సెస్ కూడా కట్టాడండి, అందులో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. నేను 1000 మంది ఉన్నాం మేము ప్రశ్నించడానికి, సమాధానం చెప్పడానికి ఒక్కళ్ళైనా ముందుకు వస్తున్నారా? ఒక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కాదు. సో దయచేసి మిత్రులారా, బాధితుల గురించి మాత్రమే మనం మాట్లాడుకుందామండి. ఇది మనకి వ్యక్తిగతమైన విషయం కాదు. గ్రంథాలయాలు నా సొంత ఆర్గనైజేషన్ కాదు, మీ సొంత ఆర్గనైజేషన్ కాదు. గ్రంథాలయ పన్ను, గ్రంథాలయ సెస్ కడుతున్నాం కాబట్టి ప్రశ్నించే హక్కు ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఉంది. అలాగే ఈ బీడీసీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోయినా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వకపోయినా మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాము. ఇది సివిసికి వెళ్తుంది, ఇంకా అవసరం వస్తే ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్తుంది. నేను చెప్పా కదా మీకు మొన్న, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గురించి చాలా తక్కువ మందికి తెలుసు, అసలు రూపం చాలా తక్కువ మందికి తెలుసు. కలుగులో దాక్కున్న ఎలుకలను కూడా బయట తీసుకొచ్చి చంపేస్తున్నాడు ఆయన. మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని చాలా సమీపంలో గుంటూరు పట్టణంలో వల్లూరి జయప్రకాష్ గారు ఉన్నారు. వారు కార్మిక శాఖలో చాలా కీలకమైన పదవిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టే, కానీ చాలా కీలకమైన పదవిలో ఉన్నారు. ఆయన నాకు బాగా పరిచయస్తులు. నేను వెళ్ళి రేపొద్దున ఆయనతోటి గుంటూరులో ఖచ్చితంగా ఈ విషయం గురించి చర్చిస్తాను. నా వీడియో ఇప్పటికే ఆయన చూశారు, 1-2 వీడియోలు చూశారు. బహుశా ఆయనకున్నటువంటి సమయభావం వల్ల ఆయన నాతో మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను. నేను కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తాను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను. మర్యాదపూర్వకంగా, సంప్రదాయపూర్వకంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గారికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తాను. నా దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆడియో టేపులు ఉన్నాయి, ఏ జీవోలు ఉన్నాయి, ఏ లెటర్లు ఉన్నాయి, ఏ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి, ఎంత గోల్మాల్ జరిగింది ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని అడ్డం పెట్టుకుని, ఇవన్నీ కూడా మొత్తం బయటకు వస్తాయి. ఏ అధికారి హయాంలో ఏ రిటైర్మెంట్ ఉద్యోగి బాధపడ్డాడో డేటాతో సహా నా దగ్గర ఉంది.
ఒక బంట్రోత్ స్థాయి వ్యక్తి భార్య అతను చనిపోయినప్పుడు అతను ఉద్యోగం పొందినటువంటి ఆవిడ గ్రేడ్ 1 ఎలా అయిపోయింది ఉన్నట్టుండి. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క విషయాన్ని నేను ఏ అధికారి దగ్గర తీసుకెళ్లాలో ఆ అధికారి దగ్గర తీసుకెళ్తాను. చూద్దాం, వాళ్ళు చేయకపోతే ఇంకోళ్ళు చేయకపోతే ఇంకోళ్ళు. నేను పోరాటం అయితే నేను ఆపను. నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మైటీవీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు, మీ చుట్టుపక్కల ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో తీసుకురండి. మేము వ్యక్తుల పేర్లు బయట పెట్టకుండా వాటికి సాధ్యమైనంత వరకు మేము ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోవడానికి మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. రేపు మరిన్ని విశేషాలతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.